రేపు గురువారం పరమ పవిత్రమైనటువంటి రోజు. రేపు మీరు గుర్తుపెట్టుకొని ఈ గురువారం రోజున ఈ ఆకును గనక కాల్చినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా కాలిపోయి మన జీవితంలోకి సుఖం రావటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ ఆకు అనేది చాలా శక్తివంతమైనది. గురువారం రోజున ఈ ఆకును కాల్చటం వలన మన జీవిత పరంగా అలాగే మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. ఆకు అంటే ఏంటంటే మనకి అది ఏ ఆకైనా కానివ్వండి, అది మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. కానీ ఈరోజు చెప్పబోయేటటువంటి ఈ ఆకు ఏంటంటే గురుబలం అనేది, అంటే ఈ రోజున గురువారం రోజున ప్రత్యేకంగా ఈ ఆకును కాల్చడం వలన ఏంటి అనంటే మనకి ఆ గురుబలం అనేది బాగా ఉండి మన జీవితంలో జాతకంలో అంటే మనకి గురువు యొక్క బలం అనేది సరిగ్గా లేనప్పుడు ఏంటంటే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గురుబలం కోసం చాలామంది అంటే పరిహారాలని అవని ఇవని చేపించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అది ఇది అని చెప్పేసి, అంటే కొంతమంది ఆ గురువులు ఏంటంటే చాలా డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదన్నా పరిహారాలు చెప్పటము, లేకపోతే అంటే వారి యొక్క గ్రహస్థితిని బట్టి ఏదన్నా రత్నాలు ధరించమంటము, ఉంగరాలు ధరించమంటము, ముత్యం పగడం ధరించమంటము, ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. అంటే గురుబలం అనేది జాతకానికి అంత ముఖ్యమైనది. అది సరిగ్గా లేనప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి ఇప్పుడు రత్నాలు, బంగారాలు, వజ్రాలు, పగడాలు అవి ఇవి అంటే ముత్యాలు ఇలాంటివంటే కొంతమందికి కొనుక్కోలేకపోవచ్చు, కొంతమందికి అసలు తెలియకుండా కూడా ఉండొచ్చు అనమాట. కానీ ఆ సమస్యలు అనేవి ఏంటంటే వాళ్ళ జీవితంలో తరచూ వస్తూ ఉంటాయి. అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అంటే సమస్యలు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఏంటంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది నిలబడకపోవటము, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నీటికిలాగా ఖర్చు అయిపోవటము, ఇంట్లో ఎప్పుడూ కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏదన్నా భర్త చెప్పిన మాట వినకపోవటము, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఈ గురుబలం అంతా గ్రహస్థితులు అన్నీ సరిగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే కుటుంబాలను చూసినట్లయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా అనిపించిద్దండి, అంటే బాగా ఉండే వాళ్ళని చూసి మనం కూడా అలా ఉంటే బాగుండు, వాళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మన జీవితం కూడా అలా ఉండటానికి ఈ రోజున ఈ ఆకుతో పరిహారం చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. అది మరి ఏదో కాదండి, కరివేపాకు. ఈ మాట విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. కరివేపాకేలే అని చెప్పేసేసి మనం ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి కూరల్లో అంటే వంటల్లో అది వేసుకున్నప్పుడు తీసి పక్కన పడేస్తూ ఉంటాము. కానీ ఆ కరివేపాకు గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోవాలి. కరివేపాకు చెట్టు అంటే సాక్షాత్తు మనకు దేవతా వృక్షము. కరివేపాకు చెట్టులో కానీ కరివేపాకులో కానీ సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ కరివేపాకు అనేది చాలా చాలా శక్తివంతమైనది. అంటే మన జాతకంలో గురుబలం అనేది బాగా పుష్కలంగా ఉండటానికి ఈ కరివేపాకు పరిహారం అనేది ఈ గురువారం రోజున చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో అలాగే సిద్ధ శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి చక్కగా ఈ రోజున ఈ పరిహారం అనేది మీరు కొన్ని నియమాలతో పాటించినట్లయితే తిరుగులేని ఫలితం అనేది వస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కరివేపాకు అనేది మనం అంటే కరివేపాకు పొడి అలా చేసుకుంటూ వంటల్లో వేసుకుంటూ ఉంటాము. కరివేపాకు పొడి ఆరోగ్యానికి ఎంత మంచిదండి. మన జుట్టు పెరుగుదలకు కానివ్వండి, లేకపోతే కంటి చూపుకు కానివ్వండి, మన ఒంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ సరిగ్గా ఉండటానికి ఆరోగ్యపరంగా ఎంత నెంబర్ 1 కరివేపాకు. అలాగే పరిహార పరంగా కూడా నెంబర్ 1 రిజల్ట్ ఇస్తుందని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కరివేపాకు అంటే మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. మనకు ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి. అలాంటి దేవతా వృక్షాలలో ఈ కరివేపాకు వృక్షం కూడా ఒకటనమాట. అంటే ప్రకృతి యొక్క దివ్య శక్తులన్నీ ఈ కరివేపాకులో పుష్కలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు ఆకేంటంటే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంటే మన జీవితం అనేది పచ్చగా కలకాలం మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగటానికి ఈ పరిహారం గురువారం రోజుకి సరి సమానమైందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది.
దీనికేముందండి, రూపాయితో రూపాయి బిళ్ళ మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనం చక్కగా కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు కాస్త కరివేపాకు పెట్టమని చెప్పి అడిగితే ఎవ్వరైనా కరివేపాకు పెడతారనమాట. ఆ కరివేపాకుతో మనం చాలా సింపుల్‌గా మనకున్నటువంటి సమస్యలను పోగొట్టుకోవటానికి ఖర్చు లేని పరిహారం, కానీ దీని ఫలితం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇంకోసారి మీరే కావాలి అని చెప్పేసేసి చేసుకుంటారనమాట. అంత అద్భుతమైనటువంటి ఫలితము మనకు కొన్ని నిమిషాల్లోనే వస్తుందనమాట. అంటే మన జాతకంలోని గురుబలాన్ని పెంచడానికి, అలాగే మనకి గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలను తీసేసి గ్రహాలను అనుకూలంగా ఉండేటట్లుగా చేయటానికి ఈ కరివేపాకు పరిహారం అనేది మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరేం చేస్తారంటే రేపు గురువారం రోజున చక్కగా ఉదయాన్నే కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసేసుకోవచ్చండి. ఇంకా మనకి చెప్పాలంటే సాయంత్రం సంధ్యా సమయంలోనే మనకు ఫలితాలు అనేవి త్వరగా రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే దేవతలు సంచరించే సమయము, లక్ష్మీదేవి భూలోకాన్ని తిరుగుతూ ఉండేటటువంటి సమయం కాబట్టి మనం పరిహారం సాయంత్రం కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు కానివ్వండి, లేదా వేపాకులు, లేకపోతే కాస్తంత పసుపు కానీ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మన ఇంటి పరంగా ప్రతి మూల కూడా తుడవాలండి. అంటే కొంతమంది ఏంటంటే పైన తుడుస్తారు, అలా కాకుండా చక్కగా అన్ని మూలలు కూడా తుడిస్తే మనకి ఏంటంటే దోషాలు, నెగిటివ్ శక్తులు, అంటే నకారాత్మక శక్తులు ఇటువంటివి ఏంటంటే మన ఇళ్లల్లో మూలలో దాగుకొని ఉంటాయి అన్నమాట. అలాంటివన్నింటిని కూడా మనం తుడిచినప్పుడు ఆ చెడు అంతా కూడా ఈ నీటి రూపంలో ప్రవేశించి ఆ నీటిని తీసుకెళ్ళి మనం బయట పారవేసినప్పుడు మన ఇంటి పరంగా ఉన్నటువంటి సగం చెడు, అంటే సగం దరిద్రం అనేది ఆ నీటి రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. మీరు కూడా చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి. అలాగే నలుపు రంగు బట్టలు మనం ధరించకూడదు. ఈ రోజున మీరు గురువారం కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకోండి, ఇంకా మీకు బాగా కలిసి వచ్చింది. ఆకుపచ్చ రంగు కూడా వేసుకోవచ్చు, పసుపు కానీ ఆకుపచ్చ కానీ వేసుకోండి. ఇంకా మీకు గురుబలం అనేది మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట. అట్లా చేసేసుకొని మీకు ఇంట్లో అవకాశం ఉంటే చక్కగా పూజ చేసుకోండి. ఎందుకంటే చాలామంది కూడా నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట. దీపం ఏంటంటే దారిని చూపిస్తుంది, చీకటిని తరిమి కొడుతుంది. అంటే మనం పూజా మందిరంలో దీపాన్ని వెలిగించినట్లయితే అంటే ఎంత వెలుతురుతో ఆ పూజా మందిరం అనేది వెలిగిపోతూ ఉంటుందండి, కలకలలాడుతూ. అట్లా అన్నమాట. అలా మనం ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మన ఇంటికి అంత బాగా కలిసి రావటానికి, మన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు అవ్వచ్చు, నరదిష్టి, చాలామంది ఏంటంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన అనుకునే వాళ్ళే మన మీద పడి ఏడ్చేవాళ్ళు, మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మనకు ఎన్నో రకాలుగా నష్టాలు ఇబ్బందులు పాలు చేసేవారు ఎంతమందో ఉన్నారండి. అలా కాకుండా మన కష్టం మనకి నిలవటానికి, అంటే మన నిజాయితీ మనం నిలవటానికి, మన సంపాదన అంటే మనం చేసినటువంటి కష్టము మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు రావటం కోసము, అటువంటి నకారాత్మక శక్తుల్ని నరదిష్టుల్ని తొలగించటానికి మనం ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటం వలన మనకు బాగా కలిసి రావటానికి, దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. అట్లా మీరేంటంటే అవకాశం ఉంటే దీపారాధన చేసేసుకొని మీరేం చేస్తారంటే ఈ పరిహారం కోసం ఒకటి మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిదే తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. లేదు అవకాశం లేదనుకుంటే ఒక గాజు బౌల్ ఉంటుంది కదా, మనకు అదైనా తీసేసుకోవచ్చు అనమాట. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ అనేవి మనకు పరిహారానికి సిద్ధించవు. మట్టి పాత్ర ఏంటంటే మనకు లక్ష్మీదేవి స్వరూపం, అంటే మట్టి నుంచి తయారు చేసేది కాబట్టి మట్టిలో మనకు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. కాబట్టి మట్టి మనకి చెడును తీసేయటానికి, మంచిని ఇవ్వటానికి చాలా బాగా పనికొస్తుందన్నమాట. కాబట్టి చక్కగా మట్టి పాత్ర తీసుకోండి. అలా తీసేసుకొని మీరేం చేస్తారంటే కరివేపాకు ఆకులు, ఇక్కడ మీరు వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి, 3 ఆకులు కానీ 5 కానీ 7 కానీ 11 ఆకులు కానీ ఇట్లా మీరు తీసుకోండి, లెక్క పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో తీసుకున్నట్లయితే మనకి అంటే భయంకరమైనటువంటి కష్టాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇట్లా మీ ఇష్టం 3, 5 లేకపోతే 7, 11 ఇట్లా తీసేసుకొని విడివిడిగానైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగైనా తీసేసుకోవచ్చు. అలా 11 ఆకులు తీసుకోండి. తీసుకొని దాంట్లో మీరేంటంటే 2 కానీ 3 కానీ కర్పూరం బిళ్ళలు తీసుకోండి. పచ్చ కర్పూరమైనా పర్వాలే, లేకపోతే మామూలు కర్పూరం బిళ్ళలైనా తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి చక్కగా మనకి శాంతికి, అంటే దోషాన్ని తీసేయటానికి ఉపయోగపడతాయి. కర్పూరం బిళ్ళలు తీసేసుకొని వాటిని వెలిగించండి. ఆకులు
ఏంటంటే చక్కగా మనకు కాలేలాగా ఒక పుల్ల సహాయంతో ఆకులను కదిలిస్తూ ఉంటే కర్పూరం బిళ్ళలు వేసుకుంటే మనకు చక్కగా వెలుగుతాయి అనమాట. అలా కాల్చినటువంటి ఆకుల్ని అంటే అట్లా కాలేటప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూములో ప్రతి మూలన ఈ ఆకు అంటే కాలేటప్పుడు అంటే ఆ మంట కానివ్వండి లేకపోతే ఆ పొగ కానివ్వండి మీరేంటంటే ప్రతి రూమ్లో కూడా తిప్పాలి, చూపించాలి. అలా చూపించడం వల్ల ఏంటి మనకి లాభం అంటే ఇలా కాల్చడం వల్ల ఏంటంటే ఈ కరివేపాకు మనకి కష్టాలను తీసేయటానికి కలుసుబాటు కోసం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తుల్ని వీటన్నింటినీ కూడా మనం ఇలాగ కాల్చడం వలన ప్రత్యేకంగా ఈ కరివేపాకును కాల్చడం వలన ఆ దోషాలన్నింటినీ ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా చెడు ఏదన్నా ఉంటే మూలన కూడా ప్రతీది చూపించడం వలన ఆ చెడునంతటిని కూడా శుభ్రంగా లాగేసిద్ది అనమాట. ఇక్కడ మనకి ఆకు ఎలాగైతే కాలి బూడిదగా మారుతుందో ఆ చెడు అనేది అంటే ఇక్కడ మనకి కాలుతుంది ఆకు కాదు చెడు. ఆ చెడు అంతా కూడా ఈ ఆకు రూపంలో గ్రహించేసుకొని మన కష్టాన్ని తీసేసి అట్లా బూడిదని అంటే ఆ దరిద్రాన్ని అంతటినీ కూడా బయటికి తరిమి కొట్టడానికి ఈ కరివేపాకును కాల్చే పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందండి. కాబట్టి చక్కగా ఈ కరివేపాకుని అట్లా మీరు కాల్చి ఆ పొగైనా పర్వాలేదు అట్లా కాలేటప్పుడైనా సరే మీరు ప్రతి రూమ్లో కూడా చూపించేసేసి మొత్తం చక్కగా బూడిదిగా వచ్చింది కదా, మరీ బూడిద అవ్వలేదని చెప్పి కూడా మీరేం ఇబ్బంది పడద్దు. మనకు కాలి కాస్త బూడిదైతే చాలు. అలా బూడిదగా మారినటువంటి దాన్ని మీరేం చేస్తారంటే ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పారబోసేసేయండి. అలా పోయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులు అంటే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అంటారు కదా, అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి కోట్ల రూపాయలతోటి అడుగు పెడతారు. ఎందుకంటే అండి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అమ్మవారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అంటారు. కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. కాబట్టి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అనంటే మనం అప్పుడప్పుడు ఇటువంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క తిథి ఒక్కొక్క వారం బట్టి ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఇలా పరిహారాలు అనేవి మనకు అద్భుతంగా సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి గురువారం రోజున ఈ కరివేపాకు పరిహారం అనేది మన జీవితంలోని కష్టాలను నష్టాలను సమస్యలను తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి మన కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగేలా చేయటానికి మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరుచుకునేలా చేయటానికి ఈ కరివేపాకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా రేపు గురువారం రోజున మీరు ఉదయం కావచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి కష్టాలను కన్నీళ్లను బాధలను అన్నింటినీ కూడా తరిమి కొట్టుకోండి. అర్థమైంది కదండి. చక్కగా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.